నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నా ముందు జాగృతి, తెలంగాణ జాగృతి అఫీషియల్ స్పోక్ పర్సన్ శ్రీకాంత్ గౌడ్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల కవిత గారు 'జనం బాట' అనే ఒక ప్రోగ్రామ్ ఎత్తుకొని ఉద్యమకారులను కలుపుకుంటూ, ఉద్యమకారుల సమస్యలను కలుపుకుంటూ, గత ప్రభుత్వంలో జరిగిన ఇబ్బందులు కావచ్చు వాళ్ళకి, అలాగే ఇప్పుడున్న ప్రభుత్వంలో జరుగుతున్న ఇబ్బందుల గురించి గుర్తు చేసుకుంటూ వాళ్ళు ముందుకెళ్తున్న పరిస్థితి ఆ ఏతన నడుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఇటుపక్క కవిత ఎఫెక్ట్ ఎట్లా ఉండబోతుంది ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నా ముందు శ్రీకాంత్ గౌడ్ ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ఆ, ఎట్లా అనిపిస్తా ఉంది జనం బాట మీకు? అన్న కొంచెం అనుకున్న రెస్పాన్స్ అనిపిస్తుందా? అనుకున్న దానికంటే గొప్ప రెస్పాన్స్ ఉందన్న. మేము అనుకున్నటువంటి కార్యాచరణలు ఏంటంటే ప్రజలతో భాగస్వామ్యం కావడం, మేధావులతో భాగస్వామ్యం కావడం, ఉద్యమకారులను వీళ్ళందరినీ కూడా ఒక త్రాటు మీదకి తీసుకొచ్చేసి ప్రజా సమస్యలను ప్రభుత్వానికి ఎకరువు పెట్టే విధంగా ఒక ప్రధాన భూమిక పోషించాలనుకున్నాం. మీరందరూ ఇప్పుడు చూస్తూనే ఉన్నారు. ఏదైతే జూబ్లీకి సంబంధించినటువంటి ఉప ఎన్నిక వస్తే అన్ని పార్టీలకి ఈ రాష్ట్రంలో అదొకటే ఉప ఎన్నిక ఉన్నది, లేకపోతే వీళ్ళ యొక్క అంకెల సంబంధించినలో, లేకుంటే ప్రభుత్వం మైనార్టీలు పడిపోద్దనో, లేకుంటే వీళ్ళు గెలిస్తే వీళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనేటువంటి విధంగా దానిపైన ఫోకస్ చేశారు వివిధ పార్టీలు. కానీ ప్రజా సమస్యలు అనేటువంటి ఇలా గాడి తప్పిపోయినాయి. పూర్తిగా పాలన అంతా కూడా గాడి తప్పిపోయింది. ఇలా కాంగ్రెస్ ఏదైతే ఇలా అకాల వర్షాలతో అన్నదాతలందరూ కూడా ఆగమైపోయేటువంటి పరిస్థితి వస్తే ఈ రోజు నాకు కనీసం అన్నదాతలను పట్టించుకునే పరిస్థితి లేదు. ఎవరైతే వాళ్ళని ఆదుకోవాలని నడిచినటువంటి ప్రభుత్వాలకు చెల్లం లేదు. వారిని ఎవరైతే ప్రశ్నించాలనో ఆ ప్రశ్నించేటువంటి వాళ్ళు మాత్రం కనీసం ప్రశ్నించకుండా, ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ఇలా ఎట్లాంటి స్తబ్దుగా ఉన్నటువంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇలా మరి ప్రజా సమస్యలు పట్టించుకునే విధంగా శ్రీమతి కవితక్క గారు ఈ యొక్క జనం బాట మీ పాయింట్ ప్రతిపక్షానికి కూడా తగులుతుందా? 100% తగులుతుంది కదా. ఎందుకంటే జనం బాట కార్యక్రమం అనేటువంటిది జనం కోసం పెట్టుకున్న కార్యక్రమం. జనంని ఆ యొక్క సమస్యల వల్ల ఉన్నటువంటి జనం యొక్క సమస్యలు తెలుసుకోవడానికి పోతున్నాం. వివిధ వర్గాలకు సంబంధించిన మేధావులను కానీ, ఉద్యమకారులను కానీ వీళ్ళందరినీ కూడా మేము బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ సమస్యలు బయటికి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇలా ఈ రాష్ట్రంలో ఎవరండి ఇప్పటివరకు ప్రశ్నిస్తూ, ప్రజా సమస్యలు ఎండగడుతూ, ప్రజా సమస్యల పైన ప్రభుత్వాన్ని ఏ విధంగానైతే మేము ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రభుత్వం ముందు పెడుతున్నామో వాటిని ఎకరువు పెడుతున్నాం. వాళ్ళ సమస్యలను ఎకరువు పెట్టి వాటి సమస్యల సాధన కోసం ఇలా ప్రయత్నం చేస్తున్నాం. ఇలా ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా చేయలేనటువంటి పనులన్నీ కూడా ఇలా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కవితక్క చేస్తూ ఉన్నారు. ఇలా ఇప్పటి వరకు టీజీపీఎస్ సంబంధించిన ఎవరైతే వాళ్ళు ఉన్నారో నిరుద్యోగులు, ఆ నిరుద్యోగులందరూ కూడా ఆ ప్రశ్న పత్రాలలో వచ్చినటువంటి తప్పులు సంబంధించినటువంటి కానీ, 2 హాల్ టికెట్లు ఇవ్వడం కానీ, ఏదైతే ఆ పరీక్ష ఉందో దాని నిర్వహణలో జరిగినటువంటి లోపాలు కానీ, నియామకాల్లో జరిగినటువంటి లోపాలను కానీ వీటన్నిటిని కూడా ప్రశ్నించినాం. ఇలా సుప్రీంకోర్టుకు సంబంధించిన చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో చీఫ్ జస్టిస్ కూడా ఈరోజు వాళ్ళ పక్షాన మేము ఉండి ఉత్తరాలు రాసినాం. ఇలా అనేక సమస్యలు, ఇలా ఆశా వర్కర్లు కానీ, వివోఈల సమస్యలు కానీ, అంగన్వాడీ సమస్యలు కానీ, ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలు కానీ, పోలీసు సంబంధించిన ఉద్యోగుల సమస్యలు కానీ, లేకపోతే ఈ ప్రాంతంలో ఉండబడేటువంటి గోదావరి, కృష్ణ సంబంధించినటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ నీళ్లను అక్రమ మార్గంలో బనకచెర్ల ద్వారా తరలించకపోదామని చెప్పేసి ఆంధ్ర పెత్తందారులు చూస్తుంటే వాళ్ళకి సహకరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని కానీ, ఇలా అనేక సమస్యలు బీసీ రిజర్వేషన్ల విషయంలో కానీ, నిన్న కాకుండా హైడ్రా హైడ్రా సంబంధించినటువంటిది గాజుల రామంలో పేదల ఇల్లు గులగొడుతుంటే వాళ్ళని హక్కున చేర్చుకొని వాళ్ళకు అండగా ఉండి లీగల్ ప్రాసెస్లో కూడా మేము తోడుంటామని చెప్పేసి కవితక్క చెప్పారు. అట్లా అనేక సమస్యలు, ఇలా ఉద్యోగుల సమస్యలు అయితే అవుట్ సోర్సింగ్ సంబంధించినటువంటి సమస్యలు, వాళ్ళను ఉద్యోగాల నుంచి చెప్పబెట్టక తీసేస్తున్నారు. దాదాపుగా 8 నెలల నుంచి జీతాలు లేక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఏ ప్రభుత్వ ఆసుపత్రులు పోయినా వైద్యం అనేటువంటి లేనటువంటి పరిస్థితి కనపడుతుంది. సూది దూది లేనటువంటి పరిస్థితులు ఇలా కనపడుతున్నాయి ఈ రాష్ట్రంలో. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే మీరు మాట్లాడే ప్రతి అంశం కూడా అధికార పార్టీ కంటే ఎక్కువ కేసీఆర్ గారికి తగులుతున్న పరిస్థితి కనపడట్లేదు మీకు? అంటే మీరు ఎత్తుకున్న ప్రతి ఎజెండా కూడా కేసీఆర్ గారి నుంచే మొదలవుతుందా అనిపిస్తుందా మీకు? అంటే ఈ టార్గెట్ అనేది నేనేమంటున్నానా, ప్రత్యేకంగా బీఆర్ఎస్ పైన మాకు ఉన్నటువంటి కోపం లేదు. మా అధ్యక్షురాలు కవితక్క నువ్వు ఆల్రెడీ నిర్దాక్షిణ్యంగా కనీసం ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా, ఒక వివరణ అనేటువంటిది ఇవ్వకుండా మా అధ్యక్షురాలను బయటికి పంపించే ప్రయత్నం చేసిన కుట్రదారులు. నేనేమంటున్నా, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉంటే ఆ ప్రతిపక్షాలు ప్రజా సమస్యలను ఎండగొడుతూ పనిచేయాలి. మరి ఎందుకు పనిచేస్తలేరని చెప్పేసి మేము అంటున్నాం. మీరు చేయలేనటువంటి పని మేము చేస్తానని చెప్తున్నాం తప్పితే మేము బీఆర్ఎస్ని ఎండగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇలా మీకు చెప్పిన కదండి, ఇప్పుడు అయిపోయిన విద్యార్థుల స్కాలర్షిప్స్ అయితే బీఆర్ఎస్ హయాం నుంచే కదా మొదలైంది. ఇప్పుడు ఏదైతే పేపర్ లీకేజ్ దగ్గర నుంచి విద్యార్థుల ఇబ్బందులు అనేది, నిరుద్యోగుల ఇబ్బంది అనేది స్టార్ట్ అయిందే బీఆర్ఎస్ నుంచి కదా. అప్పుడు మీ అధ్యక్షురాలు బీఆర్ఎస్లోనే ఉంది కదా. మరి ఎందుకు అప్పుడు ప్రశ్నించలేదు అనే పాయింట్ ఎక్కువ వినపడట్లేదు మీకు?
నేనేమంటున్నా అది 100% బీఆర్ఎస్ పార్టీలో కవితక్క ఉన్నప్పటికీ మేము పాలసీ నిర్ణయాలు తీసుకునేటువంటి పదవులలో మేము ఎక్కడ లేము. కవితక్క ఒక ఎంపీగా ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించిల్లు. ఎంపీగా ఎమ్మెల్సీగా మేము ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు కూడా మాకు చట్టాలను రూపొందించేటువంటి అవకాశం ఎక్కడా లేదు. మేము నిర్ణయాలలో ఎక్కడ లేము. ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు లెక్క లేవు. కానీ విభజన హామీలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతానికి రావాల్సిన విభజన హామీల కోసం కేంద్రం పైన కొట్లాడింది, మోడీ సర్కార్తో కొట్లాడి ఈ ప్రాంతానికి న్యాయం చేయాలని చెప్పేసి కొట్లాడింది. కాబట్టి ఒక బెస్ట్ పార్లమెంటేరియన్గా కవితక్క ఉద్భవించింది. అట్లా మేము ఏదైతే 10 ఏళ్ల సర్కార్లో ఉన్నప్పటికి కూడా మేము ప్రశ్నించినాం. అనేక వాళ్ళు అంతర్గత వేదికలలో చెప్పినాం. ఇలా పేపర్ సంబంధించిన లీకేజ్ సంబంధించిన వ్యవహారాలు జరిగిన ఇతరత్ర వ్యవహారాలు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినా కానీ వాటన్నిటి కూడా మేము ప్రశ్నించాం. నిన్నగాక మొన్న మేము సెంట్రల్ లైబ్రరీ విజిట్ చేసినప్పుడు కూడా మీ నాయన ఉన్నప్పుడు ఏం జరిగిందమ్మా, మీ నాన్న ఉన్నప్పుడు ఏం జరిగిందమ్మా అని చెప్పేసి కొంతమంది నిరుద్యోగులు ప్రశ్నించినా కానీ మేము ఎక్కడ కూడా మేము నొచ్చుకోలే. ఖచ్చితంగా కవితక్క అక్కడ ఉన్నారు, కూర్చున్నారు, వాళ్ళ పక్షాన ఉండి నిలబడ్డారు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాలు ఎవరినో వాటిని కూడా సరి చేసుకుంటూనే ఈ ప్రభుత్వం కూడా తప్పులు చేయకుండా ఉండాలని చెప్పేసి మీ పక్షాన నేను నిలబడ్డా అని చెప్పేసి కవితక్క నిరుద్యోగుల పక్షాన నిలబడ్డారు. అయితే నేనేం చెప్పదలుచుకున్న అల్టిమేట్ అంటే ఈ ప్రాంతంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈరోజు జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో మొత్తం కూడా బాగా వేసి ఉన్నారు. చివరకు అక్కడ ఉండబడేటువంటి మండల స్థాయి లీడర్ నుంచి మొదలుకుంటే శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, మాజీ మంత్రులు, వీళ్ళందరూ సీనియర్ పొలిట్ బ్యూరో సభ్యులు వీళ్ళందరూ కూడా డంపై పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఏంది? ఇలా అకాల వర్షాలు వచ్చి అన్నదాతలు ఆగమైపోయారు. ఇలా పత్తి కొనే నాదుడు లేదు, మక్కలన్నీ కూడా కళ్ళాలలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లోనే కనీసం సిసిఐ సెంటర్లు ఏర్పాటు చేయలేదు. ఎక్కడ కూడా కనీసం వాళ్ళకు రైతు కొనుగోలు సంఘం సంబంధించిన కొనుగోలు కేంద్రాలు పెట్టలేదు. ఇవాళ రైతులు అడుగడుగున జనంబాట సంబంధించినటువంటి కార్యక్రమం కవితక్క జరుగుతుంటే కన్నీళ్లతో ఎదురు వస్తున్నారు. ఇలా ప్రజల కన్నీళ్లు దూర్చేటువంటి పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో. ప్రభుత్వం ఏదైతే వాళ్ళని ఆదుకోవాలో ఆ ప్రభుత్వం ఆదుకుంటలేదు. ప్రభుత్వం ఆదుకోకపోగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ ప్రశ్నించాల్సింది పోయి వాళ్ళు కూడా పత్తా లేకుండా పోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇలా అయోమయంలో జనం ఉన్నారు. వాళ్ళకు అండదండగా ఈ రోజు కవితక్క ఉన్నారు. ఇప్పుడు ఈ ఇంపాక్ట్ ఏదైతే జనం బాట ఇంపాక్ట్ మీరు అనుకుంటున్నారా ఉప ఎన్నికలో ఉంటుందని? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీ టార్గెట్ ఇదేనా లేకపోతే ఏంటి? మాకు జూబ్లీహిల్స్ ఎలక్షన్ అనేటువంటిది సంబంధం లేదండి. ఫస్ట్ థింగ్ కవితక్క కూడా స్పష్టంగా చెప్పింది. అక్క ఏం చెప్పింది, జూబ్లీహిల్స్ ఎలక్షన్ అనేటువంటిది ఒక చిన్న ఎలక్షన్ మాత్రమే, దీంట్లో మేము జోక్యం చేసుకోబోట్లేం. ముఖ్యంగా ఏంటంటే కవితక్క సంబంధించినటువంటి దాన్ని వాడుకుంటున్నటువంటి వాళ్ళు, ఆ ఇమేజ్ని వాడుకుంటున్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్నట్టు నాయకులు ఉన్నారు. ఏదో ఒక ప్రైవేట్ వీడియోలో నవీన్ యాదవ్ ఒక సందర్భంలో కలిస్తే, ఓ వివాహ వేడుకలో కలిస్తే ఆ వీడియోను ట్రోల్ చేస్తూ కవితక్క సపోర్ట్ నాకే ఉందని చెప్పి ఇలా నవీన్ యాదవ్ చెప్పుకుంటున్నాడు. ఈ ఒకరోజు ఆమె కూడా ఎవరైతే గోపీనాథ్ గారి సతీమణి ఉన్నారో ఆమె కూడా ఆ విధంగానే చెప్పుకుంటున్నారు. అంటే కానీ మేము దాన్ని పట్టించుకుంటలేం. ఒక వర్గానికి ఎవరు కూడా మేము మద్దతు తెలపలేదు ఇప్పటివరకు. మా కార్యకర్తలు కానీ ఎవరు కూడా అక్కడ పనిచేస్తలేరు. జనం బాట ద్వారా ఇక్కడ ఇంపాక్ట్ ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది కంప్లీట్ ఒక సిటీ సంబంధించిన ఏరియా. ఇక్కడ కొంత ఉన్నత విద్యావంతులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు, ఏరియాస్ కమ్యూనిటీస్ ఉన్నారు. ఈ ప్రాంతంలో ఎవరైతే పనిచేసిలో ప్రజా సమస్యలను ఎక్కడో పెట్టుకుని పనిచేసేటువంటి వాళ్ళకు డెఫినెట్ ఎడ్జ్ ఉంటుంది. నేనేమంటున్నా 25,000 27,000 ఓట్ బ్యాంక్ పెరిగింది ఆల్ ఆఫ్ సడన్ అని చెప్పేసి, ఓటు చోరీ జరిగిందని చెప్పేసి ఇవాళ కేటీఆర్ గారు అంటారు. ఒకవేళ ఈ ప్రాంతం అనేటువంటి హైదరాబాద్ ప్రాంతం అనేటువంటి మైగ్రేషన్ సిటీ, ఇది మైగ్రేట్ పీపుల్ ఎక్కువ వస్తారు. ఇది ఓ మెట్రోపాలిటీ సిటీ కాబట్టి అందరు బ్రతుకుదేరు కోసం వస్తున్నటువంటి వాళ్ళకు 1-2 సంవత్సరాల తర్వాత ఏదైతే రేషన్ కార్డ్స్ వస్తున్నాయి, ఓటర్ ఐడి కార్డ్స్ వస్తున్నాయి, పెరిగి ఉండొచ్చు. ఒకవేళ పెరిగి ఉంటే మీరు గత ప్రభుత్వంలో మంచిగా చేసి ఉంటే మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి కనుక ఉంటే మీరు ఆ 27,000 పెరిగిన ఓట్లను కూడా మీరు కన్విన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ పైన ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. కాబట్టి నేనేమంటున్నా అల్టిమేట్ ఇక్కడ లీడర్గా ఎస్టాబ్లిష్గా అయ్యేటువంటి నవీన్ యాదవ్ కావాలనుకున్నా, ఇప్పుడు ఏదైతే భర్త చనిపోయిన తర్వాత ఈ ఎలక్షన్లో పోటీ చేసిందో సానుభూతి పనిచేస్తుంది అనుకుంటే తప్పు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికలు ఫేస్ చేసింది. ఏదైతే దుబ్బాక సంబంధించిన ఎలక్షన్ జరిగితే రామలింగారెడ్డి గారి ఎలక్షన్ ఆయన చనిపోయిన తర్వాత జరుగుతూ కూడా అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఓడిపోయినటువంటి పరిస్థితి. తర్వాత సాయన్న సంబంధించినటువంటి జరిగిన తర్వాత లాసినందిత గారు యువకురాలు ఆమె చనిపోయిన తర్వాత కూడా ప్రజలు బీఆర్ఎస్ 3వ ప్లేస్కి తీసుకొచ్చి పెట్టిళ్ళు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి 11,000 ఓట్లతోనే పైసలకేమో గెలిచినటువంటి పరిస్థితి. అంటే ఎక్కడ సెంటిమెంట్లు పనిచేసే పరిస్థితి లేదు. అల్టిమేట్ ప్రజలు ఏం చేస్తారంటే యాక్టివ్గా మనం కడుపులో పెట్టుకుని చూసుకుంటారా లేదా, మన సమస్యల ఎట్లా స్పందన ఉంటుందా ఉండదా నాయకుడికి అనేటువంటి. అట్లా కొంత ఎడ్జ్ అనేది జాగృతి తరపు నుంచి మీరేమనుకుంటా ఉన్నారు? ఇప్పుడు జూబ్లీహిల్స్ లో
తీర్పు ఎలా ఉండబోతుంది అంటారు? ప్రజల తీర్పు దాన్ని మనం ముందుగానే అంచనా వేసి మీ అంచనా ప్రకారం ఇప్పుడు కనిపిస్తున్నటువంటి వాతావరణం, ఇప్పుడు కనపడుతున్నటువంటి అట్మాస్ఫియర్ అయితే కొంత యువకుడు బీసీ అనేటువంటి బీసీ వాదాన్ని తీసుకొస్తే ప్రస్తుతం ఈ రాష్ట్రంలో బీసీలకు సంబంధించిన ఉద్యమం నడుస్తుంది. 42% వాటా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్నో ఇయ్యలేదు. కాంగ్రెస్ పార్టీ ఇయ్యకపోగా 2 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఇద్దరు కూడా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు అయిపోయి ఇక్కడ అగ్రవర్ణాల అభ్యర్థులు అయ్యేసరికి ఇక్కడ అల్టిమేట్ కనుక బీసీలు కనుక సపోర్ట్ చేస్తే నవీన్ యాదవ్ సంబంధించినటువంటి గెలుపు నల్లేరు మీరు నడకలాగానే కనిపిస్తా ఉంది ఒకవైపు. ముస్లిం ఓట్ బ్యాంకును కూడా సొంతం చేసుకోవడం కోసం ఈ రోజు అజారుద్దీన్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిన్న కవితక్క మొన్ననే చెప్పింది మహిళలకు సంబంధించిన పర్యటనలో 27 తారీఖు 28 తారీఖు చెప్పింది. కనీసం ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం లేకుండా ఈ మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకుండా నడిపిస్తున్న సర్కార్ ఇది. కాంగ్రెస్ పరువు పోతుంది, ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి ఇయ్యాల ఖచ్చితంగా ఆ వర్గాలకు అని చెప్పేసి కవితక్క డిమాండ్ చేయడం, 31 తారీఖున ప్రమాణ స్వీకారం చేయడం. అంటే ఎప్పుడైతే సమస్యను ఎత్తి పట్టుకుంటామో ఆ సమస్యలు ఫోకస్ అయితే ఇలా కాంగ్రెస్ కూడా ఆలోచించి ఉంటుంది. ఆ నష్టం జూబ్లీహిల్స్ లో జరగకూడదు అనుకున్నది. ముస్లిం మైనార్టీల ఓట్లు అజారుద్దీన్ ద్వారా తన గంపలు వేసుకునేటువంటి ప్రయత్నం చేసింది. దాంట్లో సక్సెస్ అయిందని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ రెండు అనుమానాలు ఉన్నాయి. ఒకటి, జాగృతి అనే వ్యవస్థ కేసీఆర్ కనసాయిగల్లో స్టార్ట్ అయ్యింది అనేది ఒకటైతే, ఇంకొకటి ఈ కవిత గారు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా పనిచేయడం కోసమే జాగృతి స్థాపించారనే 2 అనుమానాలు ఉన్నాయి. మీరు ఏం చెప్తారు? ఇటు కేసీఆర్కా లేదా రేవంత్ రెడ్డికి సపోర్ట్గానే మీరు వెళ్ళేది? మేము ఎవరికి సపోర్ట్గా లేము. కవితక్క ముందు నుంచి కూడా ఒక ఇండిపెండెంట్ భావజాలం ఉన్నటువంటి నాయకురాలు. మొదటి నుంచి కూడా మేము డైరెక్ట్ రావడం నీ బీఆర్ఎస్ పార్టీలోకి టీఆర్ఎస్ పార్టీలకు రాలే. 2006వ సంవత్సరంలో వచ్చిన తర్వాత తనకంటూ ఒక సంస్థను పెట్టాలనుకున్నారు. జాగృతి సంస్థ, తెలంగాణ జాగృతి సంస్థను ఆచార్య జయశంకర్ సార్ యొక్క స్ఫూర్తితో పెట్టినట్టు సంస్థ. సుమారు 2006లో సంస్థ పెట్టిన తర్వాత 2006 నుంచి 2014 వరకు కేసీఆర్ గారికి తెలంగాణ మీద ఎట్లాంటి ప్రేమ ఉంటుందో అంతే ప్రేమతోని ఆ విధంగానే సమస్యలను ఆకలింపు చేసుకోవాలని చెప్పేసి సుమారు 1,00,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి ఏకైక మహిళా నాయకురాలు కవితక్క. ఆ రోజు నుంచి కూడా ప్రజా సమస్యలు అన్నింటినీ కూడా ఆకలింపు చేసుకుంది. ఇక్కడ ఉన్న కవులను, కళాకారులు వీళ్ళందరినీ కూడా అందరినీ కూడా బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది. సంస్కృతి ద్వారా ఉద్యమం నిర్మాణం జరుగుతుందని చెప్పేసి బతుకమ్మలు ఎత్తింది, బోనాలు ఎత్తింది, ఇవన్నీ చేసింది. సో నేనేమంటున్నా, మేము ఒకరి చేతిలో పావుగా మారేటువంటిది ఏ రోజు జరగదు. కవితక్క కూడా కేసీఆర్కు ఎట్లాంటి వజ్ర సంకల్పం ఉంటుందో అట్లాంటి వజ్ర సంకల్పం, అట్లాంటి మొండి ధైర్యం, అట్లాంటి జ్ఞాన సముపార్జన ఉన్నటువంటి నాయకురాలు. మీరు చూస్తారు కదా భవిష్యత్ రాజకీయాలు, మా వెనుక ఎవరు ఉన్నారు, మా ముందు ఎవరు ఉన్నారు అంటే మా ముందు ప్రజలు నడుస్తూ ఉన్నారు, మా వెనుక కూడా అదే ప్రజలు, అదే ఉద్యమకారులు వాళ్ళందరూ ఉన్నారు, మా వెనక ఎవరు లేరు. మమ్మల్ని మీరు ఎప్పుడు ప్రధాన నాయకత్వం బీఆర్ఎస్ నాయకత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడారు తప్పితే, మరి ఎందుకు కేసీఆర్ ఎందుకు మీరు టార్గెట్ చేయట్లేదు? కేసీఆర్ గురించి ఎందుకు మీరు మాట్లాడారు? మేము ఆ విషయంలో ఒక స్పష్టత ఉందండి. ఈ తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం సబ్బండ వర్గాలను ఏకం చేసినటువంటి ఒక మహోన్నత శిఖరం కేసీఆర్ గారు. కేసీఆర్ గారు అనేటువంటి వారు లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మనం ఈ పద్ధతిలో మాట్లాడుకునే వాళ్ళం కాదు. నేనేమంటున్నా, ఆయన ఒక జాతిపిత. ఆయన ఈ రాష్ట్రాన్ని భౌగోళికంగా సాధించిన తర్వాత కూడా ఆయన ఎంత చేయాలో అంత చేసేటువంటి ప్రయత్నం చేసిండు. 10 సంవత్సరాలు ఆ ప్రయత్నాలు జరిగినాయి, చేసిండు, మ్యాక్సిమం చేసిండు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా మాత్రమే ఏర్పడ్డది, సామాజికంగా ఏర్పడలేదు. సామాజిక తెలంగాణ అనేటువంటి రాలేదు. సమాజంలో ఉన్నటువంటి అంతరాలు దూరం కాలేదు. వివిధ కులాల మధ్య ఉన్నటువంటి అంతరాలు దూరం కాలేదు. ఏ కులానికి ఇంత ప్రాతినిధ్యం ఉందో అంత ప్రాతినిధ్యం చట్టసభల్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ ఆ కులాలకు రావట్లేవు అని చెప్పేసి ఇలా సామాజిక తెలంగాణ నిర్మాణం జరగాలంటే ఒక బీఆర్ఎస్తో సాధ్యపడదు. జాతీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ కానీ బీజేపీతో కూడా సాధ్యపడేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మీకు తేలిపోయింది, బీసీ రిజర్వేషన్ల విషయంలో ఒక అల్లబుల్ల హామీ ఇచ్చి కామారెడ్డి డిక్లరేషన్ తూచుమనిపించేటువంటి ప్రయత్నం చేశారు. ఒకసారి జీవో అన్నాడు, ఒకసారి బిల్ అన్నాడు, ఒకసారి మళ్ళీ ఏదో షెడ్యూల్ 9లో చేర్చి తీసుకురావాలన్నట్టు, తర్వాత మళ్ళీ ఇంకోటి దీనిపైన ఉన్నట్టు సీలింగ్ వెత్తేసే విధంగా జీవో 9 తీసుకొచ్చి చేస్తామని చెప్పేసి అన్నారు. అన్ని కూడా చట్టాల ముందు పోయినాయి. రాజ్యాంగ సవరణ తప్పితే ఇంకొక మార్గమే లేదన్నది క్లియర్. అంటే వీళ్ళు కల్లబుల్ల హామీ బీసీల పట్ల ఇచ్చిళ్ళు, ఆ ఓట్లను దండుకున్నారు. మేమేమంటున్నాం అంటే రావాల్సినటువంటి వాటా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా రావాల్సినటువంటి వాటా బీసీలకు దక్కాలని అంటున్నాం. అది ఎంత పర్సెంట్ అయినా కానీ. సీలింగ్ అనేటువంటిది ఈ రోజు బీసీలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ల విషయంలో సీలింగ్ అనేటువంటిది పెట్టింది సుప్రీంకోర్టు. రాజ్యాంగంలో ఎక్కడ చెప్పబల్లే సీలింగ్ ఉండాలి, ఇవ్వాలని చెప్పేసి. అంటే ఈబీసీ సంబంధించినటువంటి ఈడబ్ల్యూసీ సంబంధించిన రిజర్వేషన్లు అగ్రవర్ణాల పేదలకు ఇస్తున్నప్పుడు కూడా ఆ 10% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు కూడా మేము ఎవరో వ్యతిరేకించలే. వాళ్ళకి పోను, మాది మనకు రావాలని చెప్పేసి కోరుకున్నారు. అట్లనే కవితక్క ఈ బీసీ సంబంధం పట్ల ఉండి కొట్లాడిళ్ళు. ఏ వర్గాలైతే అసెంబ్లీ గేట్లను చూడలేదు, ఏ వర్గాలైతే చట్టసభలకు రాలేదు, ఆ వర్గాలకు తగిన అవకాశాలు రావాలి. యువకులు అంటే కేవలం ఓటు వేసే యంత్రాలు కాదు, యువకులు అంటే
చట్టాలను నిర్మించే నిర్మాతలు అట్లాంటి యువకుల ప్రాతినిధ్యం కూడా ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో చట్టాలలో ఉండాలంటే ఖచ్చితంగా యువత కూడా రాజకీయాలకు రావాలని అంటే కోరుకుంటున్నాను. మరి ప్రతిపక్ష పార్టీ అంటే కేసీఆర్ పార్టీ. సో మీరు మళ్ళీ కేసీఆర్‌ని పొగుడుతున్నారు. మళ్ళీ పార్టీని తిడతా ఉన్నారు. అంటే మీకు ఈ ఇక్కడ విషయంలో ఇక్కడ 2 ఈ వైఖరులు విషయంలో మీకు కనపడతా క్లారిటీ ఉన్నాయి. నేనేమంటానంటే ఇవన్నీ వీటి మీద మా పోరాటం జరుగుతుంది. కానీ కేసీఆర్ గారి విషయానికి వచ్చేసరికల్లా ఆయన తెలంగాణ సాధించినటువంటి ఒక మహోన్నత శిఖరం. కాబట్టి మేము ఆయన విషయంలో ఎక్కడ కూడా ఎందుకు మాట్లాడలేము. ఈ రాష్ట్రాన్ని భౌగోళికంగా సాధించినటువంటి ఒక గొప్ప నాయకుడు. దాంతో పాటు సాధించినటువంటి తెలంగాణను అంతో ఇంతో అభివృద్ధి ప్రథమంలోకి తీసుకుపోయే విధంగా ముందుకు తీసుకుపోయినటువంటి నాయకుడు. కాబట్టి అట్లాంటి వ్యక్తిని ఈరోజు పలచన చేసే విధంగా కాళేశ్వరం సంబంధించినటువంటి ఇది ఏదో చిన్న తప్పిదాలు జరిగితే ఆ తప్పిదాలను ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ఎత్తి చూపుతున్నటువంటి తప్పిదాలను అదేవిధంగా దాంట్లో జరిగినటువంటి అవినీతి ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారికి నాటి ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి సంబంధం లేదు. ఆయన కలలుగడిన ప్రాజెక్టు మీ మొదటి నుంచి కూడా కవితకి ఏం చెప్తుంది, కేసీఆర్ గారికి అసలు తిండి ధ్యాసే ఉండదు, అట్లాంటి పైసల మీద వ్యామోహం ఎక్కడదరా నాయన, ఆయనకు పైసల తిండి మీద ధ్యాస ఉండని మనిషి ఆయనే, అట్లాంటి వ్యక్తి పైసల మీద వ్యామోహం ఎక్కడది, ఆయన కావాల్సుకొని బదనం చేస్తాడు. దాంట్లో హరీష్ రావు గారు సంబంధించినటువంటి పాత్ర ఉందని చెప్పేసి హరీష్ రావు గారి గురించి సంతోష్ గురించి క్లియర్గా ఆ రోజు చెప్పిళ్ళు. అంటే మేమేమంటున్నాం, ఈ వయసులో అంత పెద్ద మనిషికి సిబిఐ విచారణ ఎదుర్కోవాలన్నా పీసీ ఘోష్ కమిషన్ 1 మ్యాన్ కమిషన్ ఇస్తే హరీష్ రావు గారు కూడా ఆ కమిషన్ ముందు పోయి చెప్పిన లైన్ ఏంది, అంతా ఆనాటి ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యవహారంలో భాగంగా నడిచిందే తప్పితే మా ప్రమేయం అంటూ ఏం లేదనేటువంటి ఒక సింగిల్ లైన్ చెప్పేస్తుండు. అంటే ఈ నేపం అంతా ఎవరి మీద నెట్టేసే ప్రయత్నం జరిగింది. కాబట్టి కేసీఆర్ గారు ఇలా చాలా పెద్ద మనిషి, ఓల్డ్ ఒక ఏజ్కి వచ్చేసిండు. ఆయనకి ఈ టైంలో ఏం టెన్షన్స్ అండి. ఇలా కేసీఆర్ గారు మొన్న హరీష్ రావు గారి యొక్క తండ్రి చనిపోయినటువంటి సందర్భంలో మళ్ళీ ప్రజలందరూ కూడా బయటకు వచ్చినటువంటి జనం ఆ ఫొటోస్ వీడియోస్ వస్తే చూసి చాలామంది బాధపడతా ఉన్నారు. మాలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ బాధపడతా ఉన్నారు. ఆయన మానసికంగా ఇబ్బంది పెడతా ఉన్నారు, రాజకీయంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. మేము ఇబ్బంది పెట్టలేము. మేము పార్టీలో ఉండేటువంటి కుట్రదారులు ఎవరినో వాళ్ళని బయటికి పంపించేసి మీరు పార్టీని 10 కాలాల పాటు మంచిగా నడపండి నాన్న అని చెప్పేసి అక్కడ రాసింది లెటర్. దాన్ని బయటికి తీసుకొచ్చింది ఎవరు, కుట్రలు తీసింది ఎవరు, జగదీశ్వర్ రెడ్డి లాంటి వ్యక్తులతో మాట్లాడించింది ఎవరు, మల్లన్న లాంటి వ్యక్తుల వెనుక ఉన్నది ఎవరు, మల్లన్న లాంటి వ్యక్తుల వెనుక కూడా వీళ్ళు ఉన్నారు ఈ కుట్రదారులు. అది ఇంకొక కోణం. వాళ్ళు నడిపిస్తున్నారు. ఇలా పార్టీ పెట్టించింది కూడా ఈ కుట్రదారులే, ఆయనక ఉన్నది కూడా, దానికి ఫండింగ్ ఇస్తున్నది కూడా ఈ కుట్రదారులే. ఇవన్నీ కూడా సరైన సమయంలో కవిత గారు ఖచ్చితంగా బయటకు వచ్చి మళ్ళీ చెప్తారు. నేనేమో ఏం కోరుతున్నా అల్టిమేట్ అంటే కేసీఆర్ గారికి అవినీతి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడ ఉండదు. తాను ఇచ్చినటువంటి మంత్రి పదవి ఏదైతే హరీష్ రావు గారికి ఆనాడు ఇచ్చిందో అది ఎగ్జిక్యూషన్ చేసుకోవాల్సిన బాధ్యత కేవలం హరీష్ రావు గారి పైనే ఉండే. ప్రతి ఒక్క చిన్న ఫైలు పెద్ద ఫైలు అన్నీ కూడా పెద్ద మనిషి పేజీకి సీఎం గారి పేజీకి ఎందుకు పంపించిండ్రు అని అంటే తనను ఇందులో భాగస్వామ్యం చేయాలనేటువంటి ఒక చెడు ఉద్దేశం ఉందనేటువంటిది కవిత స్పష్టంగా చెప్పిండ్రు. అందుకని ముందు చూపుతో ఆలోచించి ఇవన్నీ మాట్లాడుతున్న క్రమంలో డైజెషన్ కాక ఈమె కనుక వస్తే ఒక మహిళా ప్రాతినిధ్యం పెరుగుతుంది. డిమిలిటేషన్ కనుక జరిగితే 50 మంది ఎమ్మెల్యేలు మహిళలు అవుతారు. మహిళలు అయితే మహిళలకు నాయకత్వం వహించేటువంటి పరిస్థితి కవితకే ఉంటుంది. ఆ రోజున ఈమె ఏది చెప్తే అది అవుతుంది, పవర్ సెంటర్ అవుతుందని చెప్పేసి భావించిన కుట్రదారులు ఈ యొక్క పాపానికి పాల్పడ్డారు. ఇప్పుడు ఇంకా మీరు కేసీఆర్ వేలోనే ఉన్నారా? లేదండి, బీఆర్ఎస్ పక్కన పెట్టండి. బీఆర్ఎస్ కంప్లీట్ డిఫరెంట్. అది ఇప్పుడు కేసీఆర్ తండ్రిగా కేసీఆర్ వేలోనే కవిత గారు ఉన్నారు, లేదంటే డిఫరెంట్ బయటకు మేము కేసీఆర్ గారు ఒక పార్టీకి సంబంధించినటువంటి ఒక అధ్యక్షులు, దానికి ఒక రాజకీయ కోణం ఉంది. మా అధ్యక్షురాలు కవితక్క, మేము ఇండిపెండెంట్గా బయటకు వచ్చినాం. ప్రజా సమస్యలను ఎక్కువ పెడుతూ ప్రజల దగ్గరనే న్యాయం ఉంటుంది, వాళ్ళే అంతిమ న్యాయ నిర్ణేతలు అని చెప్పేసి నాకు జరిగినటువంటి అన్యాయం ఇది. నాతో పాటు ఈ తెలంగాణకు రేపు రోజున భవిష్యత్తు ఉండాలంటే సామాజిక తెలంగాణ నిర్మాణం జరగాలి, ఉద్యమకారులకు కూడా ఉద్యమ ఫలాలు దక్కలే. ఏదైతే మనం ఆకాంక్షించుకొని తెచ్చుకున్న తెలంగాణ అనేటువంటి భౌగోళికంగా పరిమితమైంది తప్పితే ఇంకా కావాల్సినటువంటిది రావాల్సినంత రాలే. అమరులకు కూడా ఆ రోజు 1200 మంది అమరులు అని చెప్పేసి ప్రత్యేకంగా అనేక ఆత్మగౌరవ వేదికల మీద మనం చెప్పుకున్నాం. కానీ ఎక్కడ కూడా అంతమందికి మనం ఇచ్చేసింది లేదు, ఇంటికి ఉద్యోగం ఇచ్చింది లేదు. 10 లక్షల రూపాయలు ఇస్తే అది దాంతో సరిపోదు. ఆ కుటుంబాలకు ₹1,00,00,000 ఖచ్చితంగా ఆ కుటుంబాలకు ఇవ్వాలి. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాలి. 250 గజాల జాగా ఇస్తామని చెప్పేసి ఎవరైతే ఉద్యమకారులకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెప్పిందో అది నెరవేరాలి. ఇవన్నీ నెరవేరాలంటే ఉద్యమకారుల వైపున నేను కొట్లాడాలి. గత ప్రభుత్వంలో నేను చెప్పినా కానీ అంతర్గత వేదికలలో పట్టించుకోలే. నేను మీకు బహిరంగంగా క్షమాపణ చెప్తున్నా అని ఉద్యమకారులకు అమరుల కుటుంబాలకు ఒక 2 మెట్లు దిగి వచ్చి కవితక్క చెప్పిందని అంటే ఆనాటి ప్రభుత్వంలో ఎంత ఇబ్బందులు ఎదుర్కొంది కవితక్క అనేటువంటిది ఈ తెలంగాణ సమాజం గ్రహించాలి. ఇంకొంతమందికి కూడా ఏంటంటే ఖచ్చితంగా కవితక్క అంటేనే ఒక మొండి ధైర్యం. ఆమె ఏదైనా పట్టుకుంటే వదలదు, విజయ తీరాలకు తీర్చేదాకా తీసుకుపోతుంది. వాళ్ళ నాయనకున్నంత మొండి ధైర్యం కవితక్కకు ఉన్నదని చెప్పేసి ఈరోజు జనం నమ్ముతున్నారు. కాబట్టి ప్రత్యేకంగా జనం బట్టలు మాకు మద్దతు తెలుపుతున్నాం. అందుకే మేము క్లియర్గా ఏం చెప్తున్నాం, కేసీఆర్ గారి ఫోటో కూడా లేకుండా మేము ఈరోజు బయటికి పోయినామంటే మాకు ఎంత ధైర్యం ఉండాలి. ఈ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి రాష్ట్రానికి సంబంధించిన నాయకుడే, ఉద్యమ నాయకుడే
ఆ రోజున చాలా మంది విమర్శించిళ్ళు. ఏమని విమర్శించారు? ఫోటో పెడుతున్నామో ఫోటో పెట్టుకొని నువ్వు రాజకీయం చేయలేవు అన్నారు. ఇలా ఫోటో తీసేసిన తర్వాత కేసీఆర్ ఫోటో లేకుండా నువ్వు పోతావా అన్నారు. అంటే మాకంటే ఒక ఇండిపెండెన్స్ ఉంది కదా. అవును. మా అక్కకు ఉన్నటువంటి చరిష్మనే మాకు ఉన్నటువంటి చరిష్మా. అంటే మరొక జయలలితతో పోలిస్తా ఉన్నారు కవిత గారిని. జయలలిత గారు ఎలా అయితే సీఎం అయ్యి ఆమె చరిత్ర ఏదైతుందో అదే వేలో మళ్ళీ కవిత గారు పయనించే పరిస్థితి కనపడతా ఉందని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. మీరేం చెప్తారు? ఎందుకు కాకూడదండి? 100% కావాలి కదా. నేనేమంటున్నా, ఈ రాష్ట్రంలో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఎవరన్నా మహిళలు ముఖ్యమంత్రులు ఇలా దక్షిణాది రాష్ట్రాల్లో మమతా బెనర్జీ, మాయావతి గారో, షీలా దీక్షిత్ గారో, లేకుంటే వసుంధర రాజు గారో ఇట్లాంటి కొంతమంది నాయకులు తయారయ్యారు. వాళ్ళు వివిధ పార్టీల నుంచి వెళ్ళారు. వాళ్ళు పెట్టుకున్నటువంటి పార్టీల ద్వారా మాయావతి గారు అయితే ఇట్లా వీళ్ళయ్యారు. ఈ రోజు కవితక్క బయటకు వచ్చి ఒకవేళ ప్రాంతీయ పార్టీ కనుక పెడితే ఈ రాష్ట్రంలో ఆ వ్యాక్యూమ్ ఉంది కదా. పక్క రాష్ట్రంలో ఒక జనసేన ఉంటుంది, పక్క రాష్ట్రంలో ఒక వైఎస్ఆర్ టీపీ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి నాయకురాలు ఇక్కడికి వచ్చి కూడా వైఎస్ఆర్ టీపీ అని చెప్పేసి ఒక పార్టీ పెట్టి ఫెయిల్యూర్ అయిపోయింది. నేనేమంటున్నా, ఈ టీడీపీ లాంటి ఇంకొక ప్రాంతీయ పార్టీ ఉంది. ఇలా అనేక 3-4 ప్రాంతీయ పార్టీలు పక్క రాష్ట్రంలో ఉన్నాగా వాళ్ళకు వ్యాక్యూమ్ ఉన్నాగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక ప్రాంతీయ పార్టీ ఓన్లీ బీఆర్ఎస్ మాత్రమే. ఇలా బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఏం చేసింది, ఏం చేయలేదు అనేటువంటిది జనం కూడా మాట్లాడుకుంటున్నారు. అనేక అవినీతి సంబంధించినటువంటివి కూడా బీఆర్ఎస్ లో జరిగినాయని చెప్పేసి జనం మాట్లాడుకుంటున్నారు. మేమంటున్నాయి కాదు, జనం మాట్లాడుకుంటున్నారు. ఈ సందర్భంలో ఒక మహిళా నాయకురాలు ఖచ్చితంగా ఉంటే మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుంది, యువకులకు అవకాశం వస్తాయి. ఈమె కూడా ఏమంటుంది కవితక్క కూడా సామాజిక తెలంగాణ అంటుంది. కాబట్టి సామాజిక తెలంగాణ అనేటువంటిది ఈమె ద్వారా సాధ్యం పడుతుంది అని చెప్పేసి యావత్ కులాలన్నారు కనుక భావిస్తే ఈ రాష్ట్రంలో అధికారం వచ్చడం పెద్ద విషయం కాదు. 37-38% ఓట్ బ్యాంక్ కనుక వన్ సైడ్ పడి ఉంటే ఏ పార్టీకి అయితే మద్దతు వస్తుందో ఆ రాజకీయ పార్టీలు అనేటువంటి అధికారంలోకి వస్తాయి. ఈ రోజు బీజేపీ గట్టి ఎలక్షన్ చేయాలని చూస్తాను దక్షిణాదిలో. అదేవిధంగా కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ₹4 గట్టి ఖర్చు పెట్టి అయినా సరే కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో గట్టి ఎలక్షన్ చేస్తుంది. బీఆర్ఎస్ అధికార దాహంతో ఉన్నది. ఈ 5 ఏళ్ళు అధికారం పోతే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ గట్టిగా చేయాలనేటువంటిది బీఆర్ఎస్కు ఉన్నది. ఈ ముగ్గురు గట్టి ఎలక్షన్ చేసేటువంటి పరిస్థితి వస్తే ఈ రోజున ఎవరికి ఆ 37-38% ఓట్ బ్యాంక్ అనేటువంటిది వన్ సైడ్ పడే పార్టీ అనౌన్స్మెంట్ కి అయితే ప్లానింగ్ ఉందా మీకు? నేను అంటున్నా, రాజకీయ పరమైనటువంటి నిర్ణయం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఈ వర్గాలకు పెద్దపీట వేయాలంటే రాజకీయ పరమైన నిర్ణయం ఉంటేనే మనం ముందుకు పోగలుగుతాం. ఒక సంస్థగానో ఒక వ్యవస్థగానో మనం ముందుకు పోలేం. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ 4 నెలలకు సంబంధించిన పర్యటన పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఈ మేధావులతో పాటు విద్యార్థులు, ఉద్యమకారులు అందరితో, ఉద్యోగ సంఘాలు, వివిధ రకాలైనటువంటి ప్రజలందరితో మమేకం అయిపోయిన తర్వాత వాళ్ళ నుంచి ఇచ్చినటువంటి ఒక అభిప్రాయాలన్నింటిని కూడా తీసుకొని ఫిబ్రవరి 13 తర్వాత మా షెడ్యూల్ అయిపోతుంది. ఏది జనం బాట సంబంధించిన షెడ్యూల్. ఇది అయిపోయిన తర్వాత పూర్తిగా వచ్చినటువంటి వినతులు, అభిప్రాయాలు వీటన్నిటిపైన కొంత మేధోమదనం చేసుకొని ఒక మంచి రాజకీయపరమైనటువంటి నిర్ణయానికి కవిత గారు వస్తారని నేను భావిస్తాను. నాకు ఒక ఫైనల్ ఒక్కసారి చెప్పండి. అంటే ఇది లోకల్ బాడీ ఎన్నికల టార్గెట్ గా మీరు వెళ్ళబోతున్నారా? లోకల్ బాడీ ఎన్నికల్లో మీ అభ్యర్థులు ఎవరైనా ఉండబోతున్నారా? లేదండి, ఇప్పుడు మేము పార్టీగా అవతరించలేదు కాబట్టి మా అభ్యర్థులు అంటూ ఎవరు ఏమి ఉండరు. ఎందుకంటే ఇది ఒక సింబాలిక్ ఎలక్షన్. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్కి వచ్చేసరికల్లా ఎవరి సింబల్ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్తో నిలబడతారు. మేమేమంటున్నాము అంటే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎలక్షన్స్ కనుక మేము ఒక రాజకీయపరమైన నిర్ణయం తీసుకునేంత వరకు పోస్ట్ పోన్ అయిందనుకోండి, మేము నిర్ణయం తీసుకున్న తర్వాత మా అభ్యర్థులు ఎట్లా ఉంటారు, మా సింబల్తోనే ఉంటారు. కాబట్టి ఆలోపు ఎలక్షన్స్ వస్తే ఎవరైతే ఈ వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలు ఉన్నారో వాళ్ళకి ఎంత సపోర్ట్ చేయాలో అంత సపోర్ట్ చేస్తూ వాళ్ళ గెలుపు కోసం కూడా ఖచ్చితంగా కృషి చేస్తాం. రైట్. సో ఇది పరిస్థితి. ఖచ్చితంగా జనం బాట అనేది ఖచ్చితంగా 2 ప్రభుత్వాలు, ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ కావచ్చు, అధికార పార్టీకి సంబంధించి కావచ్చు, సో వాళ్ళు చేసిన పనుల గురించి ఎత్తి చూపిస్తూ, జరిగిన అన్యాయాన్ని చూపిస్తూ మేము ముందుకెళ్తున్నాం తప్పితే మేము ఏ పార్టీకి కొమ్ము కాసే పరిస్థితి లేదు అన్నట్టుగా శ్రీకాంత్ గౌడ్ గారు చెప్తా ఉన్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే.